ఈ స్టాక్ మార్కెట్ అంటే మనకి చాలా ఇష్టం కదా. మన దేశంలో చాలా మంది ఈ స్టాక్ మార్కెట్లో డబ్బుని పెట్టుబడి పెట్టి కోటీశ్వర్లు అయ్యారు. అదేవిధంగా చాలా మంది ఇదే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి వాళ్ళ డబ్బుని పోగొట్టుకుంటూ ఉన్నారు. వై? ఎందుకంటే చాలా మంది బాగా రీసెర్చ్ చేసి మంచి స్టాక్స్లో మాత్రమే పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటాయి. మరికొందరు ఎటువంటి రీసెర్చ్ లేకుండా బ్లైండ్గా ఏదో ఒక స్టాక్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. వాళ్ళకి లాసెస్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో మీరు కనుక ఇప్పుడు మీ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే మళ్ళీ చెప్తూ ఉన్నా ప్రెజెంట్ ఏ స్టాక్స్ బాగున్నాయో చెప్తా. సింపుల్గా చెప్పాలంటే టాప్ 10 స్టాక్స్ ఏమున్నాయో చెప్తా. అది కూడా ఈ వీక్లీ మ్యాగజైన్ని రిఫరెన్స్గా తీసుకొని చెప్తూ ఉన్నా. అర్థమైందండి? ఇది ఇండియాలోనే టాప్ మ్యాగజైన్. వీక్లీ వస్తూ ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే 3000 స్టాక్స్ని 3000 అన్ని స్టాక్స్ని రిఫరెన్స్గా తీసుకొని రీసెర్చ్ చేసి మంచి స్టాక్స్ని ఫిల్టర్ చేస్తారు. టాప్ 50 స్టాక్స్ అన్నమాట. ర్యాంకింగ్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఆ విధంగా టాప్ 50 స్టాక్స్ని వీళ్ళైతే పబ్లిష్ చేస్తూ ఉంటారు. వాటిల్లో మళ్ళీ నేను టాప్ 10 స్టాక్స్ ఏమున్నాయో చెప్తా. వాళ్ళు చెప్పారు, మనం కూడా చూసుకోవాలి. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మనం కూడా ఓన్గా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలో, ఇవి నిజంగానే మంచివా కాదా, వీటిల్లో టాప్ 10 స్టాక్స్ ఏ విధంగా నేను ఫిల్టర్ చేశానో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్కరికి ఈ సమాచారం తెలియాలి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో దీని ప్రకారంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. వీళ్ళు ఈ కంపెనీకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం వచ్చేసి గ్రోత్ రేట్. ఏం గ్రోత్? రెవెన్యూ. కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకున్నట్లయితే 24% పెరిగిందంట ఆదాయం. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ అంటే ఖర్చులు, ట్యాక్స్, అవి ఇవి అన్నీ పోయిన తర్వాత మిగిలే ప్రాఫిట్. ఆ నెట్ ప్రాఫిట్ ఈ కంపెనీకి 63% పెరిగిందంట. 63% గ్రోత్ అంటే విచ్ ఇస్ వెరీ గుడ్. సో అందుకనే ఫస్ట్ ర్యాంకు మనం కూడా చూద్దాం. సో మంచి స్టాక్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ మీరు గూగుల్లో టైప్ చేయండి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అని చెప్పి వస్తుంది. అండ్ ట్రెండ్ చూడండి. లాస్ట్ 1 ఇయర్గా ఈ షేరు ధర ఏ విధంగా పెరుగుతూ ఉంది చూసారా? ఇది ట్రెండ్. అదేవిధంగా లాస్ట్ 52 వీక్ హై లో అంటే ఏంటి? గత 52 వారాలుగా ఆ షేరు ధర మ్యాక్స్ ఎంతకి పెరిగింది, ఎంతకి తగ్గింది, అది ఇక్కడ మనమైతే గమనించవచ్చు. మ్యాక్స్ వచ్చేసి 543, ప్రెజెంట్ 531, విచ్ ఇస్ హై, ఎక్కువలో ఉంది. అది కూడా మీరైతే గమనించాలి. అదేవిధంగా ప్రెజెంట్ షేర్ ప్రైస్ దీనికి దగ్గరలో ఉంటే, అనగా లోకి దగ్గరలో ఉంటే ప్రెజెంట్ షేరు ధర బాగా తగ్గింది, ఫ్యూచర్లో మళ్ళీ పెరగవచ్చు అని చెప్పి మనమైతే అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ హైకి దగ్గరలో ఉంటే మేబీ వెంటనే తగ్గవచ్చు. కానీ మనం పెట్టుబడి పెట్టేది లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ కాబట్టి ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. అర్థమైందండి? లాంగ్ టర్మ్ అంటే 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఆ విధంగా మీరైతే పెట్టుబడి పెట్టాలి. అండ్ మెయిన్ అండి పిఈ రేషియో అంటే ఏంటి? ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ 7.02 ఉంది. ఇంకా క్లియర్గా కావాలంటే మనీ కంట్రోల్ పిఈ రేషియో ఇక్కడ ఉంది చూసారా? పిఈ ఎంత? 7.02. moneycontrol.comలో వీళ్ళే చెప్తారు లో పిఈ అక్కడే ఉంటుంది గ్రీన్లో. ఎప్పుడైనా సరే పిఈ తక్కువ ఉండాలి. అర్థమైందండి? పిఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. సింపుల్గా చెప్పాలంటే ఈ స్టాక్ ద్వారా మనం ఒక్క రూపాయి సంపాదించాలంటే ఎంత డబ్బుని ఖర్చు పెట్టాలి అని చెప్పేదే పిఈ రేషియో. సో ఇక్కడ ఎంత ఉంది? 7.02 ఉంది. అంటే మనం ₹1 సంపాదించడానికి ఈ స్టాక్లో 7 రూపీస్ని పెట్టుబడి పెట్టాలి. 7 రూపీస్ పెట్టుబడి పెడితే మనకి ₹1 ప్రాఫిట్ అన్నది వస్తుంది. మనం కంపేర్ చేసుకోవాల్సింది సెక్టర్. ఈ సెక్టర్ ఇక్కడే ఉంటుంది. నేము ఇదిగోండి
సెక్టర్ ఫినాన్స్, హౌసింగ్. సో ఆ సెక్టర్ పిఈ చూసుకున్నట్లయితే ఎంత ఉంది? సెక్టర్ పిఈ 9.46. చూసారా? సెక్టర్ పిఈతో కంపేర్ చేసుకుంటే ఈ స్టాక్ పిఈ తక్కువ ఉంది, 7.02. సో విచ్ ఈజ్ వెరీ గుడ్. అర్థమైందా అండి? సో పిఈ రేషియో అంటే అర్థమైంది కదా, ₹1 సంపాదించడానికి మనం ఆ స్టాక్లో ఎంత డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నాం అది తక్కువ ఉండాలి. దేంతో కంపేర్ చేస్తే? సెక్టర్ పిఈతో కంపేర్ చేస్తే తక్కువ ఉండాలి. ఇది 9 ఉంది, అది 7 ఉంది. సో విచ్ ఈస్ గుడ్. దాని ప్రకారంగా కూడా మనమైతే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ పీబీ రేషియో, పీబీఆ అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో. అర్థమైందా అండి? ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో. అసలు బుక్ వాల్యూ అంటే ఏంటి చెప్తా. మీకు కావాలంటే, ఇంకా క్లియర్గా కావాలంటే screener.com ఇక్కడ ఉంటుంది. సేమ్ స్టాక్ ఇదిగోండి. బుక్ వాల్యూ ఎంత? 531. షేరు ధర 531. సేమ్ ఉంది. అసలు బుక్ వాల్యూ అంటే రేపు ఈ కంపెనీని మూసేస్తే మనకి ఎంత డబ్బు వెనక్కి వస్తుంది ఒక షేరు పైన? ఎంత? 531. దాన్ని చూపించేదే బుక్ వాల్యూ. లాస్ ఉందా? లేదు. ఎందుకంటే షేరు ధర 531, బుక్ వాల్యూ 531. మనకి ఎటువంటి లాసు లేదు. ఇది బుక్ వాల్యూ పర్ షేర్. అసలు పీబీ రేషియో అంటే ఫార్ములా ఉంది, చూపిస్తా ఆగండి. సో ఫార్ములా వచ్చేసి పీబీ రేషియోది ఇది, ప్రెజెంట్ షేర్ ప్రైస్ డివైడెడ్ బై బుక్ వాల్యూ పర్ షేర్. అర్థమైందా అండి? అక్కడ 531 ఉంది, డివైడెడ్ బై బుక్ వాల్యూ పర్ షేర్ సేమ్ 531 అంటే 1. అర్థమైందా అండి? ఇది పీబీ రేషియో. నార్మల్గా ఇది బిలో 1 అనగా 0.2, 0.3 ఆ విధంగా ఉంటే అండర్ వాల్యూడ్. అదే 1 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వాల్యూడ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పీబీ రేషియో 1 ఆ విధంగా ఉంటే మంచిది. సో పీబీ రేషియో పరంగా ఇది మంచి షేర్. అర్థమైందండి? మనకి పీఈ రేషియో గుడ్, అదేవిధంగా పీబీ రేషియో 1 ఉంది, ఇది కూడా గుడ్ అనమాట. ఈ విధంగా మీరు పీఈ రేషియో, పీబీ రేషియో అన్నీ చూసుకోవాలి. ఇక్కడ ఉంటుంది ఇదిగోండి 1. అర్థమైందండి? 1.06 అనమాట. కొంచెం మారుతూ ఉంటుంది ప్రైస్ మారితే. అండ్ దాంతోపాటు మీరు గమనించాల్సింది ప్రాఫిట్స్ అండి, ఫినాన్షియల్స్. ఇదిగోండి లాభాలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ ఇదిగోండి. ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 2022లో 2286 కోట్లు. లాస్ అయితే లేదు, లాభాల్లోనే ఈ కంపెనీ అయితే ఉంది. అదేవిధంగా మీరు కావాలంటే సేమ్ కంపెనీ స్క్రీనర్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి డెట్ అనగా అప్పు, లాభాల్లో ఉంది అయినా కూడా అప్పులు ఉన్నాయి. ఇది కూడా మీరైతే గమనించాలి. అర్థమైందా? అదేవిధంగా ఆర్ఓఈ, ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. మనం మన డబ్బుని ఈ స్టాక్లో పెట్టుబడి పెడుతూ ఉన్నాం. ఆ డబ్బుతో ఏ విధంగా ఆ కంపెనీ లాభాలను క్రియేట్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 పెట్టుబడి పెడితే ఆ 1000 రూపాయలతో ఈ కంపెనీ ఎంత రిటర్న్ని సంపాదిస్తూ ఉంది అది చెప్పేదే ఆర్ఓఈ. సో మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టామో దాని ద్వారా 11.1% రిటర్న్ని జనరేట్ చేస్తూ ఉంది, విచ్ ఇస్ గుడ్. ఎక్కువే 11% రిటర్న్ అంటే విచ్ ఇస్ గుడ్. సో ఈ విధంగా మనమైతే అప్పులు, లాభాలు ఇవన్నీ చూడవచ్చు అనమాట. మనం కావాలంటే ప్రాఫిట్స్ కూడా ఇక్కడైతే గమనించవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఇదిగోండి. ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అనగా ఖర్చు అంతా పోయిన తర్వాత నెట్ ప్రాఫిట్. అండ్ ఇదిగోండి మార్చ్ 2023 దాన్ని మీరైతే గమనించవచ్చు. నెట్ ప్రాఫిట్ ఇదిగోండి 2891 కోట్లు. అర్థమైందండి? అదేవిధంగా ఇది 4166 ఉంది కదా, ఇది టీటీఎం అనగా లాస్ట్ 12 monthsగా ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాన్ని చూపించేదే టీటీఎం. సింపుల్గా చెప్పాలంటే ఈ రోజు నుంచి లాస్ట్ 12 monthsలో ఇంత ప్రాఫిట్ అన్నది జనరేట్ అయ్యింది, విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అదే ఇక్కడ ఉంది. అర్థమైందా? 63% గ్రోత్ అని ఇక్కడ ఉందా, అదే ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు అన్నీ చూడాలి. ఏదో బ్లైండ్గా పేపర్లో రాశారు కొనేసుకుంటారంటే అవ్వద్దు. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్ సెకండ్ ర్యాంక్. సో ఈ పేపర్ చూసుకున్నట్లయితే సెకండ్ ర్యాంకు బంధన్ బ్యాంక్ ఆ షేరుకి ఇచ్చిందనమాట. ఎందుకు బంధన్ బ్యాంక్? వీళ్ళేం చెప్తున్నారంటే రెవెన్యూ గ్రోత్ రేట్ అన్నది 22.72% ఉంది అని చెప్తున్నారు. 22 అంటే విచ్ ఇస్ గుడ్. అదేవిధంగా నెట్ ప్రాఫిట్
నెట్ ప్రాఫిట్లో గ్రోత్ రేట్ అన్నది ఏకంగా 74.24 విచ్ ఇస్ వెరీ గుడ్. అదేవిధంగా నెట్ ప్రాఫిట్లో గ్రోత్ రేట్ అన్నది 74% అంటే విచ్ ఇస్ వెరీ గుడ్. ఇదిగోండి, ఇదే బంధన్ బ్యాంక్. ఈరోజు షేరు ధర ఇంత ఉంది, ఇప్పుడు ఇంత ఉంది. అండ్ ఈరోజు ప్రాఫిట్ అన్నది చూసుకున్నట్లయితే 4 రూపీస్ పెరిగింది షేరు ధర. అర్థమైందండి? నిన్న కనుక కొనున్నట్లయితే 4 రూపీస్ మీకైతే ప్రాఫిట్ అనమాట. అదేవిధంగా పీ రేషియో చెప్పండి, నేను చెప్పను. పీ రేషియో అంటే ఏంటి? ₹1 సంపాదించడానికి ఈ షేరు మీద ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పేదే పీ రేషియో. అర్థమైందండి? ఇక్కడ పీ రేషియో చూసుకున్నట్లయితే 15.72 ఉంది. సో మనం కంపేర్ చేసుకోవాలి అని చెప్పా. దేంతో? సెక్టార్తో మీరైతే కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకోవడానికి moneycontrol.com వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసారా, పిఈ చూసుకున్నట్లయితే యావరేజ్ అంట. moneycontrol.com యావరేజ్ పిఈ అని చెప్తూ ఉంది. అదేవిధంగా సెక్టార్ పిఈ, ఆ సెక్టర్ అనగా బ్యాంకింగ్ సెక్టర్ కదా, బ్యాంకింగ్ సెక్టర్ పిఈ చూసుకున్నట్లయితే 25 ఉంది. సో దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఉండాలి. అర్థమైందండి? సెక్టర్ పిఈ కన్నా కంపెనీ పిఈ తక్కువ ఉండాలి, తక్కువ ఉంది. సెక్టర్ 25 ఉంటే ఈ పిఈ 15 ఉంది, విచ్ ఇస్ గుడ్. అండ్ పీబీ రేషియో ఇది ఎంత ఉండాలి చెప్పా. 1 కన్నా తక్కువ ఉంటే అండర్ వాల్యూడ్, 1 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పా కదా. 1 ఉంటే యావరేజ్, 1 కన్నా ఎక్కువ ఉంటే గుడ్. సో ఇది 1.98 ఇక్కడే ఉంది. ఈ విధంగా ఉంటే మంచిది. అర్థమైందండి? 1 కన్నా ఎక్కువ ఉండాలి, 1 ఉంటే యావరేజ్. అండ్ మీరు గమనించాల్సింది లాభాలు. మీరు లాభాలు కావాలంటే ఇక్కడ చూసుకోండి, స్క్రీనర్ ఇది మంచిదన్నమాట. అండ్ అప్పులు ఉన్నాయి. ఎంత? 1,32,780 కోట్ల అప్పు ఈ కంపెనీకి ఉంది. దాన్ని కూడా మీరైతే గమనించండి. అండ్ బుక్ వాల్యూ 122. నార్మల్గా షేరు ధర 240. ఇక్కడ చూడండి బుక్ వాల్యూ. అంటే ఈరోజు లేకపోతే రేపు ఈ కంపెనీని మూసేస్తే మనకి 122 రూపీస్ అనేవి వెనక్కి వస్తాయి. వస్తుందా నిజంగా? సో 122 ఇక్కడ 240. ఈ విధంగా మనమైతే చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా లాభాలు, ప్రాఫిట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా చూసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ చూసారా, ప్రాఫిట్ అండ్ లాస్. అండ్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ అన్నది పెరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ గమనించాలి మీరు, ఇదేంటి? టీటీఎం అనగా లాస్ట్ 12 మంత్స్గా ఎంత ప్రాఫిట్ అన్నది జనరేట్ అయింది. సో లాస్ట్ 12 మంత్స్గా చూసుకున్నట్లయితే 2,541 కోట్లు. అంతకు ముందు ఇయర్ చూసుకున్నట్లయితే తక్కువ, దాంతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా పెరిగింది. ఇక్కడ చూడండి 126 ఉంది. సో ఈ విధంగా గ్రోత్ రేట్ అన్నది ఉంది, అందుకనే ఈ పేపర్ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇంకా థర్డ్ ప్లేస్ చూసుకున్నట్లయితే సంవర్ధన మదర్సన్, ఇది ఆ కంపెనీ సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనమాట. సో దీని యొక్క పిఈ రేషియో చూసుకున్నట్లయితే 33 విచ్ ఇస్ వెరీ హై. కానీ సెక్టర్ పిఈతో మనమైతే కంపేర్ చేసుకోవాలని చెప్పా. సెక్టర్ పిఈ ఎంత ఉంది? ఇదిగోండి పిఈ 33.88. అదే సెక్టర్ పిఈ చూసుకున్నట్లయితే 81. దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే తక్కువే, విచ్ ఈస్ వెరీ గుడ్. అదేవిధంగా పీబీ రేషియో చూసుకున్నట్లయితే 6.47 విచ్ ఈస్ వెరీ వెరీ హై. ఇక్కడే ఉంది, ఇదిగోండి రెడ్, హై పీబీ. అర్థమైందండి? సో దీన్ని కూడా మీరైతే గమనించండి. డెట్ అనగా అప్పు చూసుకున్నట్లయితే 21,700 crore అంత అప్పు ఈ కంపెనీకి అయితే ఉందన్నమాట. అదేవిధంగా లాభాలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే చూద్దాం. నెట్ ప్రాఫిట్, ఇవి లాభాలు. ఈ ప్రాఫిట్ అన్నది పెరుగుతూ ఉంది, మళ్ళీ ఇక్కడ తగ్గింది. ఇవి ఇయర్స్ అనమాట, 2018, 19, 20, 21, 22. సో 23లో చూసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ అన్నది 23లో చూసుకున్నట్లయితే 1,600 కోట్లు, 1,600 crore. అదే టీటీఎం అనగా లాస్ట్ 12 మంత్స్లో చూసుకున్నట్లయితే 2,000 కోట్లు. గ్రోత్ రేట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. వీళ్ళేం చెప్తున్నారంటే ఈ కంపెనీ యొక్క గ్రోత్ రేట్ అన్నది అనగా రెవెన్యూ గ్రోత్ రేటు 36%, అదే నెట్ ప్రాఫిట్ గ్రోత్ రేటు 119% అంట. సో ఆ విధంగా గ్రోత్ అన్నది ఉంది ఈ కంపెనీలో. అదేవిధంగా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. కల్పటరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇది 4th వన్. వీళ్ళు 4th ర్యాంక్ అయితే ఇచ్చారు. ఈ కంపెనీకి చూసుకున్నట్లయితే రెవెన్యూ గ్రోత్ రేట్ అన్నది 37%, అదే నెట్ ప్రాఫిట్ గ్రోత్ రేట్ అన్నది 84%.
ఈ విధంగా గ్రోత్ రేట్ అయితే ఉంది. మీకు ఏ విధంగా చూసుకోవాలో అన్నీ చెప్పా, అంతే కదా, ఏ విధంగా చూసుకోవాలి ఇవన్నీ మీకైతే చెప్పా. సో నేను ఇక్కడి నుండి డైరెక్ట్గా చెప్పేస్తా, లాగొద్దు కంటెంట్. ఎలాగో చూపించాను కాబట్టి ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో 5th ప్లేస్లో నెక్టోఫార్మా కంపెనీ గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే రెవెన్యూది 43%, అదే నెట్ ప్రాఫిట్ది 74%, విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ 6th ప్లేస్లో యాక్సిస్ బ్యాంక్. సో ఇది బ్యాంకింగ్ సెక్టర్ అన్నమాట. సో గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే 10% రెవెన్యూది, అదే నెట్ ప్రాఫిట్ గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే 93%, విచ్ ఈజ్ వెరీ వెరీ హై. అదేవిధంగా నెక్స్ట్ వన్ అరోబిందో ఫార్మా గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే రెవెన్యూది 21%, అదే నెట్ ప్రాఫిట్ గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే 77%, విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఫార్మా సెక్టర్ చాలా అంటే చాలా మంచిది. అండ్ 8th వన్ మనపురం ఫినాన్స్. సో ఈ కంపెనీ యొక్క గ్రోత్ రేట్ అన్నది 35%, రెవెన్యూ గ్రోత్ రేటు 35%, అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే 44%. అండ్ 9th ర్యాంక్ బలరాంపూర్ చినీ మిల్స్. దీని యొక్క గ్రోత్ రేట్ అన్నది 31%, రెవెన్యూ గ్రోత్ రేటు 31%, అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ రేట్ అన్నది మోర్ దెన్ 116%, విచ్ ఈజ్ వెరీ 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 హై. అండ్ 10th వన్ మారుతి సుజుకి ఇండియా. అర్థమైందండి, దీని యొక్క గ్రోత్ రేట్ అన్నది 35%, రెవెన్యూ గ్రోత్ రేటు 35%. రీసెంట్గా చూసుకున్నట్లయితే గ్రాండ్ విటారా అవి ఇవి బాగా సెల్ అవుతూ ఉన్నాయి. అండ్ రెవెన్యూ గ్రోత్ రేట్ అన్నది 60%. ఇవి టాప్ 10. ఇవన్నీ చెక్ చేసా, స్టాట్స్ అన్నీ బాగున్నాయి, చూసిన తర్వాతే నేనైతే వీడియో చేస్తున్నా. ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోట్, వీటిల్లో పెట్టుబడి పెట్టమని నేనైతే చెప్పట్లా, గుర్తుపెట్టుకోండి. ఎవరి మాట వినొద్దు. మేము చెప్తూ ఉంటాం ఈ స్టాక్స్ బాగున్నాయి, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి అని చెప్తాం, కానీ అవి ఈరోజు ఇప్పుడు ఈ సెకండ్ బాగున్నాయి, ఫ్యూచర్లో చెప్పలేము. సో అందుకని ఎవరు చెప్పినా కూడా వినొద్దు. మేము ఈ సెకండ్కి చెప్తూ ఉన్నాం, కానీ మీరు ఈ వీడియో చూసేది ఎప్పుడో చూస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే బాగా రీసెర్చ్ చేయండి, ఏ విధంగా చేయాలో కూడా నేనైతే చూపించా. పిఈ రేషియో, పీబీ రేషియో, అర్థమైందండి, అన్నీ చూపించా. అండ్ ప్రాఫిట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంతా చూపించా. ఇవన్నీ చూసి మీరైతే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంతేగాని టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ లేకుండా మీరైతే పెట్టుబడి పెట్టకండి. మీరు అడగొచ్చు, బాగానే చెప్పారు, కానీ ఏ విధంగా మేము నేర్చుకోవాలి స్టాక్ మార్కెట్ గురించి? ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ప్రతి దానిపైన కోర్స్ ఉంది, ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్, విచ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 599. సో మేబీ మీరు చూసేసరికి 999 అవ్వచ్చు, అనగా ఆ కోర్సు ధర 999 అవ్వచ్చు. ప్రెజెంట్ అన్నది 599 ఉంది. సో ఈ కోర్సులో ఏంటంటే కంప్లీట్ A to Z నాలెడ్జ్ ఉంటుందన్నమాట. A to Z మీరైతే నేర్చుకోవచ్చు ఈ స్టాక్ మార్కెట్ గురించి. సో మీరు కనుక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కంప్లీట్గా నేర్చుకోండి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓన్లీ ఇదే కాదు, మ్యూచువల్ ఫండ్స్ అండ్ బిజినెస్లు, ఫార్మింగ్, ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆ బిజినెస్ మ్యాన్ మనకి ఆ వ్యాపారం గురించి A to Z నేర్పిస్తారనమాట. అర్థమైందండి? సో ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫుడ్ ట్రక్ని పెడదాం అనుకుంటున్నారు. ఎవరైతే ఫుడ్ ట్రక్ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు ఆ ఫుడ్ ట్రక్ వద్ద మీకు A to Z నేర్పిస్తారు. ఎంత పెట్టుబడి, అదేవిధంగా మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, లాభాలు, ఖర్చులు, A to Z. అండ్ ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మీకు A to Z నేర్పిస్తారనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది అండ్ పక్కన కామెంట్స్లో కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.